హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన మరో కొత్త నోటిఫికేషన్ ఈరోజు విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వివిధ రకాల ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఏప్రిల్ 6వ తేదీలోపు తమ యొక్క అప్లికేషన్ అనేది స్వయంగా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు, లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. అప్లై చేసిన అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 21వ తేదీ మధ్య వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 22వ తేదీన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. తర్వాత ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 25 తేదీల మధ్య గ్రీవెన్సెస్ తీసుకుంటారు. ఏప్రిల్ 26 నాటికి ఫైనల్ మెరిట్ లిస్ట్ రెడీ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 28వ తేదీ నాటికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్టులు అనేవి ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి ఏప్రిల్ 30వ తేదీన కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఏప్రిల్ 30వ తేదీన జాయినింగ్ లెటర్స్ అనేవి ఇచ్చి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి జాయినింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ షెడ్యూల్ ప్రకారం రిక్రూట్ చేస్తామని చెప్పి తెలపడం అయితే జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అనే డీటెయిల్స్తో పాటు మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా. మరి తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి విడుదల చేయడం అయితే జరిగింది. కొన్ని రకాల ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న వారి నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. అందులో ఒక పోస్ట్ రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. ఓపెన్ కేటగిరీలో ఉంది. 18,500 రూపాయలు శాలరీ ఇస్తారు. డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు 6 ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు. 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. సిఆర్ఎం టెక్నీషియన్స్ అనే పోస్టులు 2 ఉన్నాయి. 32,670 రూపాయల శాలరీ ఇస్తారు. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ అనే పోస్టులు కూడా 3 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ ఇస్తారు. సెక్యూరిటీ గార్డ్ జాబ్ ఒకటి ఉంది, దీనికి కూడా 15,000 రూపాయల శాలరీ ఇస్తారు. టోటల్గా 13 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్పర్సన్గా ఉంటారు, మరికొందరు మెంబర్స్గా ఉండడం జరుగుతుంది. భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ అనే ఉద్యోగానికి గ్రాడ్యుయేషన్ అనేది ఏదైనా డిసిప్లిన్లో పూర్తి చేసి ఉండాలి, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి, కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్ జాబ్కి డయాలసిస్ టెక్నీషియన్ డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సిఆర్ఎం టెక్నీషియన్స్ అనే జాబ్స్కి డిఎంఐటి కోర్స్ అనేది పూర్తి చేసి ఏపీపీఎంబీలో రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇక జనరల్ డ్యూటీ అటెండెంట్స్ మరియు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలకు రెండింటికి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుంది. అందులో 75% మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి ఇస్తారు. మరో 15% మార్కులు అనేవి గతంలో పనిచేసినటువంటి అనుభవానికి, అది కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన వారికి, అక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు పనిచేసిన వాళ్ళకి ఆ సర్వీస్ సర్టిఫికేట్ జతపరిస్తే వాళ్ళకి వెయిటేజీ మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున మ్యాక్సిమం 10 మార్కులు అనేవి కేటాయించడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెయిటేజీ మార్కులు అనేవి ట్రైబల్, రూరల్, అర్బన్ ఏరియాస్లో మీరు వర్క్ చేసి ఉన్నట్లయితే ఎలా ఇస్తారు అనేది నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే చూసుకుంటే ఏజ్ విషయానికి వస్తే 42 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. కనీసం 18 సంవత్సరాల ఏజ్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓసీబీసీ అభ్యర్థులు అయితే 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ఫీజు అనేది ఏ పేరు మీద తీయాల్సి ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ
తెలియజేయడం అయితే జరిగింది. ఈ పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఆ చలానాను మీరు అప్లికేషన్కు జతపరచాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లేదా స్వయంగా వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా చూడండి, ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనే లొకేషన్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఏప్రిల్ 6 చివరి తేదీ అని ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్కి జతపరచాలి. అంటే గెజిటెడ్ అధికారి చేత అటెస్టేషన్ అయితే చేయించాల్సి ఉంటుంది. అలాగే ఫీజు చెల్లించినటువంటి డీడీ కూడా అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుందని చెప్పారు. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేస్తారు. మరి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. 4th నుంచి 10th క్లాస్ వరకు శ్రీకాకుళం జిల్లాలో ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అవుతారని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఇంకా ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ వస్తే జిల్లాల వారీగా మన ఛానల్లో చెప్తాను. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.